తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మనం భారతాది కథలు ఎన్ని చెప్పుకున్నా వాటన్నింటి పరమార్థం ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించడమే. ఈరోజు భరతుడు అనే ఆయన గురించి తెలుసుకుందాం. మనకు చాలామంది భరతులు ఉన్నా ఈ భరతుడు ఋషభుడు అనే రాజు యొక్క కొడుకు. ఆ ఋషభుడు అనే రాజే చాలా ధర్మపరుడు, అహింసా ప్రవృత్తిని ప్రోత్సహించేవాడు, ప్రజల్ని కన్నబిడ్డల కన్నా ఎక్కువ ప్రేమగా చూసేవాడు. అతడు ధర్మంగా రాజ్య పరిపాలన ఎంతో కాలం చేసిన తర్వాత ఆయనకి ఎంతమందో సంతానం కూడా ఉన్నాక ఒకసారి అనిపించింది ఈ రాజ్యభోగాలు, ఈ వైభోగాలు ఇవన్నీ అశాశ్వతము అని విష్ణువుపై ఆయన మనసు మళ్ళీపోయింది. ఆయన ఏమనుకున్నాడంటే ఇక నుంచి యజ్ఞ యాగాదులు చేయాలి, వైష్ణవ భక్తినే ప్రచారం చేయాలి, విష్ణువునే తలుచుకోవాలి అనుకుని ఆ మాట భార్యతో చెప్పాడు. భార్య కూడా సహకరించింది. పంచజని ఆయన భార్య పేరు. ఆమె కూడా ఈ రాజ్యాన్ని కుమారులకు అప్పగించేసి మనం ఏ ప్రాంతానికో వెళ్ళిపోయి ఒక ఆశ్రమం నిర్మించుకుందామని ఆయనతో సహకరించింది. భరతుడు గండకీ నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఎప్పుడూ హరినామ ధ్యానం చేసుకుంటూ పూజా విధానంలో ఉంటూ దైవపరంగా ఆధ్యాత్మిక చింతనాపరుడయ్యాడు ఈ భరతుడు రాజు. అయితే ఒకరోజు ఈ భరతుడు గండకీ నది ప్రాంతానికి రోజు వెళుతున్నాడు. ఆ రోజు కూడా వెళ్ళాడు. అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక లేడీ పిల్ల అక్కడికి వచ్చింది. ఆ లేడీ నీళ్లు తాగుతుంటే ఎక్కడి నుంచో అడవిలో నుంచి ఒక సింహ గర్జన వినిపించింది. దానికి భయంతో గజగజ వణికిపోయి ఆ గర్భవతిగా ఉన్నటువంటి జింక అక్కడ పడి మరణించింది. ఆ పుట్టిన పిల్ల నీళ్లలో కొట్టుకెళ్తోంది. అయితే ఈ దృశ్యము ఈ భరతుడిని కలిసి వేసింది. అయ్యో తల్లి లేని పిల్ల కదా అని ఆ లేడీని వెంటనే తీసుకొచ్చాడు. దాన్ని కాపాడాడు, ఎంతో ప్రేమగా చూశాడు. అతని జీవితం అంతా ఇప్పుడు లేడీ అయిపోయింది. ఇంత ముందు వరకు చేసిన యజ్ఞయాగాదులు కానీ, విష్ణు జపం కానీ, ధ్యానం కానీ అన్నీ వదిలేశాడు. అంతేకాకుండా ఈ చిన్న జింక పిల్లను వదిలి బయటికి వెళితే ఇది ఏ జంతువేనో వచ్చి దీన్ని తింటుందేమో అని భయం కొద్దీ అసలు తపస్సు కూడా మానేశాడు, స్నానం చేయడం మానేశాడు, దైవ విధానం మానేశాడు. మొత్తం అంతా జీవితంలో మార్పు వచ్చింది. ఆయనకు కనిపిస్తున్నది ఏది అంటే ఎంతసేపు జింక పిల్ల. అది పెరిగి పెద్దదవుతుంటే దాని కళ్ళల్లో నుంచి అందాన్ని, దాని కాళ్ళ నడకల్లోపు ప్రత్యేకతని చూసి మురిసిపోతున్నాడు. అంటే ఒకప్పుడు భార్య పిల్లల్ని సంసారాన్ని తృణంగా త్యజించిన అతడు ఈ జింకపిల్ల వ్యామోహంలో పడిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఉన్నట్టుండి ఆ జింకపిల్ల ఎక్కడికో మాయమైపోయింది, తప్పించుకుపోయింది. ఈ భరతుడు అనుకున్నాడు, నేను ఇంతవరకు ఈ జింకపిల్ల కోసమే జీవిస్తున్నాను అనిపిస్తోంది నాకు. ఈ జింకపిల్ల నాకు ఎంతో ప్రాణాన్ని ఇచ్చింది, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది లేకపోతే నేను ఎలా బతకాలి అని దుఃఖిస్తుంటే ఉన్నట్టుండి ఒక సుడిగాలిలాగా ఎక్కడి నుంచో మళ్ళీ జింకపిల్ల వచ్చి అతని ఒడిలో వాలింది. ఈ భరతుడి ఆలోచన మార్గం మళ్ళీ ఆ జింకపిల్ల మీదే, దాని మీదే ఉంది. అయితే ఆయన వృద్ధుడైపోతున్నాడు. ఆయన అనుకున్నట్ట మరణం ఆసన్నం అవుతోంది. ఈ జింకపిల్లని ఎవరు చూస్తారు అంటే మన బంధాలు ఎలా ఉంటాయో చెప్పడానికి తను మరణించబోతున్నాడు. ఈ జింకపిల్ల జీవితం ఏమిటి అనుకుంటాడు. అప్పుడు మరణించాడు. మరణించిన తరువాత ఈ భరతుడికి మరో జన్మ ఉందా? ఉంటే ఎలా పుట్టాడు? ఈ భరతుడు జింక పిల్లలాగే పుట్టాడు. పుట్టి ఆ గండకీ నదీ తీర ప్రాంతంలోనే హరినామస్మరణ చేస్తూ తిరుగుతూ చెట్టు నుంచి కింద పడి రాలినటువంటి ఆకుల్ని మాత్రమే తింటూ కాలం గడుపుతూ కొంతకాలం అయిన తర్వాత ఈ జింక పిల్ల కూడా ఆ గండకీ నదిలో పడి మరణించింది. ఇప్పుడు భరతుడికి 2 జన్మలు వచ్చాయి. అయినా జన్మరాహిత్యం కాలే. మరొక జన్మ వచ్చింది. ఆ జన్మలో భరతుడు అంగిరసుడు అనే ఆయన కొడుగ్గా జన్మించాడు. జన్మించిన ఆ పూర్వ వాసనల కొద్దీ, పూర్వ జన్మ సుకృతం కొద్దీ హరినామస్మరణమే చేస్తున్నాడు. అతని అన్నలందరూ ఈ అమాయకుడు జడురు లాగా ఉన్న భరతుడిని పట్టించుకోవడం మానేశారు. అతడు రాజ్య వ్యవహారాలు కానీ, ఆస్తి విషయాలు కానీ ఏమీ పట్టించుకోడు. కాబట్టి అన్నలు ఏమనుకున్నారంటే వీడితో మనకు సంబంధం లేదని ఆస్తి కూడా అన్నదమ్ములే పంచుకున్నారు. ఇతన్ని అప్పుడు ఏమని పిలిచేవారు అంటే జడ భరతుడు అని పిలిచారు. అంటే ఉట్టి జడులాగా జీవిస్తున్నాడు. అతను దేని మీద వ్యామోహం, కోరికలు ఏమీ లేవు. అలాగ ఉన్న జడభరతుడు ఒకరోజు అలా పొలం పనులు చేస్తూ ఉంటాడు, లేకపోతే ఎక్కడో కూర్చుంటాడు, చెట్టు నీడను ఆగుతూ ఉంటాడు. ఇలా వెళుతుంటే ఒక రాజభటులు చూశారట. ఆ రాజభటులు ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఒక పురుష పశువు కోసం, అంటే ఒక పశువుని బలివ్వాలి, పశువు కాదు పురుషుణ్ణి బలివ్వాలి అని, రాజుగారికి మగ సంతానం కావాలంటే ఇదే ముఖ్యమని ఎవరో చెప్పారు జ్యోతిష్యులు. వాళ్ళు వెతుకుతున్నారు. ఈ అమాయకుడిగా ఉన్న జడభరతుడు వాళ్ళకి కనిపించాడు. సరే వీడే తగినవాడు, కాళికాదేవికి బలివ్వచ్చని వాడిని లాక్కెళ్ళారు. అయితే కాళికాదేవి ఆలయంలో అతను బలివ్వపోతుంటే ఆ కాళికాదేవి చూసినది, ఇంత గొప్ప హరిభక్తుడు, ఇంత అమాయకుడు, ఆధ్యాత్మన పరుడు, ఇతన్ని సంహరించడమా, వీళ్ళు బలివ్వడమా అని ఆవిడ కోపం వచ్చి
ఆ కాళికా దేవాలయంలో పిడుగుల వర్షం కురిసింది, భూమి దద్దరిల్లింది, అందరూ పారిపోయారు, భరతుడు రక్షింపబడ్డాడు. అయినా ఆయన మార్పు వచ్చిందా? ఏమి రాలే. మళ్ళీ జడభరతుడిలాగే ఆ పొలం పనులు చేస్తూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇంకా ముక్తి రావాలి, ముక్తి రావడానికి సమయం ఉంది. ఒక రాజు ఆ రాజవీధిలో, ఆ అడవి ప్రాంతంలో ఒక పల్లకీలో వెళ్తున్నాడు ఎక్కడికో. ఆ వెళుతున్న రాజు భటులు చూశారు, వీడిలా అమాయకుడుగా జడభరతుడిలా ఉన్నాడు కదా, వీడిని కాసేపు ఈ పల్లకిని మోయమందాం అనుకున్నారు. వాడిని పిలిచి ఈ పల్లకిని మొయ్యన్నాడు. అనుకున్నాడట జడభరతుడు, అయ్యో నేను హరిభక్తుణ్ణి, హరినామ స్మరణ చేసుకునేవాడిని, నేను పల్లకిని మొయ్యడమా, సరే అని పల్లకిని మోస్తున్నాడు. కానీ అతని మనసు, అతని దృష్టి అంతా కూడా విష్ణు మీదే ఉంది, హరినామం మీదే ఉంది. హరినామం జపిస్తూ మోస్తున్నాడు. ఆ పల్లకి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కదిలిపోతుంది, ఏమీ పట్టించుకోవట్లే. రాజుకి చాలా కోపం వచ్చిందట. నువ్వు పల్లకి మోయడానికి వచ్చావు కదా, ఇంత నిర్లక్ష్యం ఏమిటి ఈ పని మీద అని కోపగిస్తాడు. మళ్ళీ పల్లకి మోస్తూ కూడా మళ్ళీ అదే నిర్లక్ష్యం కూడా ఒక జడత్వం. ఆ పల్లకి కింద పడిపోబోతోంది. మళ్ళీ రాజు కోపగించాడట. అప్పుడు ఈ జడభరతుడు చెప్తాడు, అయ్యా మీరు తిట్టే దూషణ భూషణలన్నీ నా శరీరానికి, నా మనస్సుకు కాదు. నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని, నా మనసులో హరియే ఉన్నాడు కాబట్టి హరినామమే చేస్తున్నా, మీరు నిందించినా నేనేమనుకోనన్నట. ఆ రాజు విస్తుపోయాడు. ఇంత అమాయకుడుగా జడత్తుడుగా ఉన్న వీడికి ఇంత జ్ఞానం ఉందా వీళ్ళు అని పల్లకి దింపించి ఆ భరతుడి కాళ్ళ మీద పడ్డాడట. ఎందుకని అంటే ఈ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు ఈ పల్లకిలో? కపిలుడు అనే మహర్షి దగ్గరికి ఆధ్యాత్మికత జ్ఞానబోధ తెలుసుకుందుకు వెళ్తున్నాడు. ఆ రాజు అన్నట్ట, నాయనా నువ్వు జడభరతుడు అయినా నువ్వు మహాజ్ఞానివి, నీవే నాకు నేటి నుంచి గురువువి అని అతని పాదాల మీద పడ్డాడు ఈ మహారాజు. అయితే ఇతను చెప్పాడట, నన్ను క్షమించు అని అడుగుతాడు రాజు. ఈ జడభరతుడు చెప్తాడు, మనందరినీ భగవంతుడే క్షమిస్తాడు, నేనెవరిని క్షమించడానికి అంటాడు. ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడపాలి, ఈ భోగభాగ్యాలు గొప్పవే కానీ అవి శాశ్వతమైనవి కావు కదా అని జ్ఞానబోధ చేస్తే ఈ మహారాజు లాంటి వాడు దాసుడై ఈ జడభరతుడికి సేవకుడై అతన్ని సేవించాడు. చాలా ఏళ్ళు హరిధ్యానంలో ఉండి చివరికి ముక్తి మార్గంలోకి వెళ్ళాడు ఈ జడభరతుడు. ఇప్పుడు మనకి 3 జన్మల్లో కనిపిస్తాడు భరతుడు. ఒక రాజకుమారుడుగా ఉంటూ రాజ్యాన్ని ఏలుతూ రాజ్యం మీద విముఖత్వం వచ్చి గండకీ నదీ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని హరిసేవ చేసిన ఒక భరతుడు. జింకపిల్లే జీవితం మరొకట్లేదు అనుకుని దానికోసం ప్రాణాలు విడిచి కూడా దాని గురించి ఆలోచిస్తూ మరణించినవాడు. మరో జన్మలో జింక పిల్లలుగా పుట్టినవాడు. మరో జన్మలో అంగిరసుని కుమారుడై జడభరతుడైనవాడు. ఇప్పటికీ ఈ 3 జన్మల్లో భగవంతుడు తను అనుగ్రహించి ముక్తి మార్గంలోకి తీసుకెళ్ళాడు. మనకేమనిపిస్తుందంటే ఈ కథ మనం అనుకుంటాం కొందరు లోకంలో అమాయకంగా ఉంటారు, ఇవాళ రేపు కనిపించే పిల్లల్లాగా ఉత్సాహంగా ఉండరు అని. కానీ వాళ్ళ అంతరంగంలో ఒక ఆధ్యాత్మికత ఉంటుంది. ఈ ఆధ్యాత్మికత కొందరిని చాలా మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది. అందరూ భౌతిక లోకంలో ఉండాల్సిన పనేమీ లేదు, ఆధ్యాత్మికత కూడా చాలా అవసరం అని చెప్పే గొప్ప కథ జడభరతుడు. మరో కథలో మరోసారి కలుసుకుందాం. ఈ అద్భుతమైన వృద్ధ హంస కథ ద్వారా తొందరపడి కొత్త వాళ్ళని నమ్మడం, నమ్మి మోసపోవడం ఇవన్నీ మానేసి ముందే వివేకంతో మేల్కొనండి అని ఒక హితాన్ని బోధించిన అద్భుతమైన కథ. మానవ విలువలు గుర్తించండి, సాటి మనిషికి తోడ్పడండి అని చెప్పే సందేశాన్ని చెప్పిన గొప్ప కథ రంతిదేవుడు భాగవతంలో మనం చూసాం.